హే గేమర్స్, నేను మీ గేమ్ రోకి వెళ్తే మనం మళ్ళీ గ్రానీ ఆడిపోతున్నాం. అండ్ ఈసారి గ్రానీ లాస్ట్ టైం అయితే మనం ఈజీలో ఆడాం. ఈసారి మనం పక్కా నైట్ మేర్ దగ్గర ఎక్స్ట్రీమ్లో ఆడదాం. సో ఎక్స్ట్రీమ్ ఆల్రెడీ పెట్టాను. సో ఇందులో అయితే మనకి చాలా స్పీడ్గా ఉంటుంది, ఎక్స్ట్రా డార్క్నెస్ ఉంటుంది, ఎక్స్ట్రా లాక్స్ కూడా ఉంటాయంట. సో మన శివరి దగ్గర అయితే ఎట్లాంటిది ఉంటుందో తెలీదు. బయట లాక్స్ అయితే నేను ఇప్పటివరకు చూడటం కూడా చూడాల. గ్రానీలో ఆడితే బెడ్ కింద దాక్కొని ఉంటామే, అండ్ అది కూడా దొరికిపోతా ప్రతిసారి. సో లెట్స్ సీ హౌ ఇట్ బీ. ఓకే, ఓకే. సో ఈ వీడియో అయితే నేను వచ్చిన గ్లిచ్ వాడుతున్నా చూడండి. ఇప్పుడు ఈ గ్లిచ్ అవటం వల్ల బామ్మ ఎక్కడ ఉంది? బామ్మ అక్కడ ఉంది. బామ్మ అయితే ఈ టైప్ నుంచి వచ్చింది చూడండి పక్క. ఇంకోండి వచ్చింది. ఓకే, ఓకే. బామ్మా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను వేసేయద్దు. ఎక్స్పెక్ట్ చేయలేదు బామ్మ అక్కడ ఉంటుందని, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఓకే, బామ్మట వెళ్ళిపోయింది. మన ఎక్స్ట్రీమ్ స్పీడ్లో ఒకసారి బాత్రూంలోకి వెళ్ళి లుక్ వేసి వచ్చేయాలి, లేదంటే బామ్మ చేతులు అయిపోయినట్టే. కాకి ఉంది. ఓకే, అనుకున్న దానికి చాలా స్పీడ్గా ఉంది బామ్మ. ఓకే, ఈ గ్లిచ్తో నేను చాలాసేపు వరకు సర్వైవ్ అవ్వగలను అనుకుంటున్నా. అయితే చాలు. సో ఓకే, ఈసారి వెళ్ళి మనం దాన్ని రిట్రీవ్ చేసుకొని రావాలి. నా గ్లిచ్ ఇంకా పోలేదు. ఓకే, ఓకే, ఈసారి నేను సర్వైవ్ అయ్యాను. ఓకే, కాసేపు ఇక్కడ ఉన్నానంటే బామ్మ వెళ్ళిపోద్ది. ఓకే, మ్యూజిక్ పోయే వరకు ఆగాలి మనం. నేను ఇక్కడ ఉన్నానే. ఎక్కడ ఎటైనా మనం చూడలేదు. చూస్తుంది 5 నిమిషాలు కామ్గా ఉంటుంది. వెనక నుంచి వచ్చి కొట్టేసింది బామ్మ. పో బామ్మ కిందకి తిట్టలు. బామ్మ ఇప్పుడు వచ్చింది చూడండి. నువ్వు నా పక్క నుంచి వెళ్ళలేదు. మనం పరిగెత్తుకుంటూ కింద కావాలి. ఈ టైప్ నుంచి కార్ దగ్గరికి వెళ్ళటానికి ఉండదు. రీసెంట్గా అంత చీకటిగానే ఉంది. ఒక ప్రెసెంట్గా అయితే చాలా చీకటిగా ఉంది, మనకి ఏమీ కనబడట్లేదు. బామ్మ వచ్చే బాటికైతే నేను ఇక్కడ ఉండాలి. చూసారంట పరిగెత్తుకుంటూ వచ్చింది. అదే ఎదురుకుంటే ఎప్పటికి వెళ్ళిద్ది.
అయిపోయింది. ఓకే 2 days ఇట్లా వేస్ట్ అవుతున్నాను నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయాల. లెక్క ప్రకారం మ్యూజిక్ ఆగిపోవాలి. ఈ మ్యూజిక్ పెట్టి చంపేసేటట్టున్నాడు రీడు. రా బమ్మ రా, తేల్చుకుందా నువ్వు నేను. బామ్మ నో యూ డోంట్. ఎట్లా కనబడ్డాను నేను? బామ్మ ముసళ్ళు అయినా సరే కళ్ళు మాత్రం భలే పని చేస్తుంది. ఫోన్ బాగా ఎక్కువ చూడదేమో. మంచి పని రాణి, మంచి పని. కార్కి అక్కడే ఉంది. Run. పరిగెత్తుకొచ్చేసింది. పరిగెత్తేసింది. ఓపెన్ చేయదు నాకు తెలిసి ఓపెన్ చేయదు. ఏం నాకు నీతో గ్లిచ్లో ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. ఇవ్వండి చూడండి, పడేసా అండ్ పరిగెత్తా. గ్రాని వచ్చింది కదా, చూసారా? దీనికి పడేసి మళ్ళీ లగేజ్ పైకి పరిగెత్తాలి. కానీ బామ్మ ఓకే, ఇప్పుడు బామ్మ యూజువల్ స్పీడ్ కంటే ఇంకా స్పీడ్లో పరిగెత్తుంది. బామ్మ అయితే రానివ్వాలి. ఇక్కడ డ్రాప్ ఎందుకు చేశాను? -1000 అవరా ఇంత దాకా వచ్చి సడన్గా రాగా నేను కంగారు అయిపోయాను. బాగా పద్దాక కింద చూస్తుంది. పోయి సరి టైప్ అవుదాం. So this is the biggest speed run I have ever done to come here. I don't know, nothing.
మా దగ్గర ఒక వస్తువు కూడా లేదు ఎక్కడో నన్ను డిటర్మైన్ చేయడానికి. అయితే సౌండ్ అయితే నాకు రైట్ సైడ్ నుంచి వస్తుంది. సరే అది మనకి 15 సెకండ్స్ ఉంటుంది కదా ప్రతిసారి. ఈ 15 సెకండ్స్లో మనం ఏదో ఒకటి చేయాలి. సో మనం ఆల్రెడీ డే 4కి వచ్చి మనకి 2 days ఉన్నాయి. సో ఈ 15 సెకండ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఒకటేస్తాను. సో బామ్మ మాయమైందంటే నేను 15 సెకండ్స్ వెళ్ళి ఇంకో ట్రాంక్లైజర్ తెచ్చుకుంటా. సేఫ్టీ ఫస్ట్ మనకి. చూడు బాంబు పరిగెత్తుకుంటూ వచ్చింది మళ్ళీ. అండ్ ఇట్ అబౌట్ అంటున్నారు మన బామ్మ ప్రతి 5 సెకండ్లకు మళ్ళీ రీస్పాన్ అయిపోతుంది. రీస్పాన్ అయిపోయింది అంత తొందరగా నాకు అసలు. షూటింగ్ టైం గేవ్ మీ టైం. ఈసారి వెంటనే వెళ్ళి కింద పడేసిన స్క్రూ డ్రైవర్ తీసుకొని పైకి పడుకోవాలి. బాంబు రీస్పాన్ అయిపోయి ఉంటుంది. ట్రాంక్యులైజర్, కమ్ ఆన్ ట్రాంక్యులైజర్. టైమింగ్ చాలా వరస్ట్ టైమింగ్ నాది. వరస్ట్ టైమింగ్ నాది అసలు. చీ లాస్ట్ డేకి వచ్చా సార్. మళ్ళీ నేను అక్కడ పరిగెత్తాది జస్ట్ లా కిందకి అట్లా పరిగెత్తాను. అండ్ ఈసారి కూడా ఫెయిల్ అయిందంటే దట్స్ ఇట్. ఈసారి మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలోనే కలిసేది. ప్రకారంగా బామ్మ ఇప్పుడు ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. కిందకి వెళ్ళిపోయి తీసుకోవటం అవ్వదు. అమ్మ నాకు పెట్టిన తిప్ప అంతా ఇంత కాదు. దానికి ఫలితంగా సచ్చు. చూడండి ఇప్పుడు నాకు తిరిగి వెనకాల ఉంటుంది. I better take these with me towards
డౌన్ స్టేర్స్. గ్రానీ ఇప్పుడు ఎక్కడ ఉంది? అయిపోయింది. ఓకే, మన పని అయిపోయింది అనుకున్నా. గ్రానీ తగలేదు. నో 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 ఇది గ్రానీ అది. వెళ్ళిపోదు గ్రానీ ఇట్లా. సంథింగ్ ఇస్ చేప గైస్. నేనైతే ప్రజెంట్గా డీయాక్టివేట్ చేశాను అన్నమాట షీట్ని. సో ఒకసారి బామ్మని పిలిచి నాకు ఇచ్చిందే కొంచెం తక్కువ చేసి ఇచ్చావు. ఇప్పుడు మళ్ళీ అలానే లాగేసుకున్నావు. అప్పుడు ఎంత మంచిది ఇది. ఏమైంది? వాట్? వెయిట్, ఏమైంది? ఎట్లా అయింది? కమాన్, ఎట్లా అయింది? బామా గ్లిచ్ వల్ల అయింది, నాకు సంబంధం లేదు. నేను లోపల ఉన్నా, నేను మంచివాడిని. బామా వద్దు బామా. ఎందుకు బామా? ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మోస్ట్ ప్రాబబ్లీ. నేనైతే యాక్చువల్లీ నా స్కిన్ కోసం ఇంకా బాగా ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ నా స్కిన్ అయిపోవచ్చింది. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ప్లీజ్. 7 అనుకున్నాను, 7 నుంచి ఇప్పుడు 12 దాకా వచ్చింది. కష్టపడ్డాను, ఫలితం వచ్చింది. నాకు కనీసం 1 సబ్స్క్రైబర్స్ వరకన్నా రండి, నా ఫేస్ రివీల్ చేస్తాను. ఓకే, సో కాస్త మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి, నాకు కాస్త తెలిసిద్ది. సో బాయ్. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి, చేస్తా.